వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కులద్వేషం కారణంగా ఒక బ్రాహ్మణుడు తన ప్రాణాలను కోల్పోయాడు. మహాశివరాత్రి పవిత్ర ఉదయం మధ్యప్రదేశ్లోని సిద్ధి ప్రాంతం ఒక అమాయక భక్తుడి రక్తంతో తడిసిపోయింది. హనుమాన్ ఆలయానికి దశాబ్దాలుగా పూజలు చేస్తున్న 75 ఏళ్ల పూజారి పండిట్ ఇంద్రబంద్ ద్వివేదిని పూజారి అనే ఒకే ఒక్క కారణం చేత దారుణంగా లక్ష్యంగా చేసుకుని హత్య చేశారు. ఆలయ పూజారి దేవాలయం నుండి ఉదయం 8 గంటలకు తన స్కూటర్పై ఇంటికి తిరిగి వస్తుండగా 55 ఏళ్ల లాలా కేవత్ ఆయనపై దాడి చేశారు. ఆ వృద్ధుడిని కింద పడేసి కాలితో తన్ని పదునైన కొడవలితో గొంతు కోసి అతని ఛాతిని 8 సార్లు పొడిచి చంపాడు. కబేలాల కార్యకలాపాల్లో పాల్గొనే అతని కుటుంబానికి స్థానిక బ్రాహ్మణ సమాజాన్ని వేధించిన చరిత్ర ఉందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ఒక కులానికి వ్యతిరేకంగా ముందస్తుగా జరిగిన దాడిగా అంటున్నారు. ఇది యాదృచ్ఛిక నేరం కాదని, ఇది సనాతన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే వ్యక్తిపై లక్ష్యంగా చేసుకున్న దాడి అంటున్నారు. మహాశివరాత్రి రోజున 75 ఏళ్ల పూజారిని ఇంత అనాగరికత రీతిలో చంపడం ప్రతి హిందువుకు అవమానం. నిందితుడు లాలా కేవత్ తీవ్రమైన బ్రాహ్మణ ద్వేషం కలిగిన వ్యక్తి. కేవలం అతను పూజారి అనే కారణంగానే చంపాడని స్థానికులు అంటున్నారు. ప్రజలు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు లాలా కేవత్ ను అరెస్ట్ చేసినప్పటికీ సమాజం కేవలం అరెస్ట్ కంటే ఎక్కువ డిమాండ్ చేస్తోంది. అటువంటి హింసకు ఆజ్యం పోసే బ్రాహ్మణ వ్యతిరేక కథనాన్ని ప్రచారం చేసే శక్తులను అణచివేయాలని యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి అయినా ఆర్ వాయిస్ చేయుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.